రజతోత్సవ సభపై బీఆర్ఎస్ నేతలు మరింత ఫోకస్ పెంచారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. వరంగల్ సభ ఏర్పాట్లపై కీలక సూచనలు చేయనున్నారు. అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో ఓట్లు ఉన్న వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రజతోత్సవ సభపై బీఆర్ఎస్ నేతలు మరింత ఫోకస్ పెంచారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం కాబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఇప్పటికే భారీ బహిరంగ సభ రజతోత్సవాలకు సంబంధించి ఫుల్ ఫోకస్ అయితే పెట్టింది బీఆర్ఎస్. ఎందుకంటే ఏ విధంగా పాలన సాగింది, ఇప్పుడే విధంగా సాగుతుందని ప్రజలకు తెలియడానికి అయితే ఫుల్ ఫోకస్ గా ముందుకెళ్ళింది. పర్మిషన్స్ విషయంలో కూడా క్లియర్ గా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్. అదేవిధంగా కేసీఆర్ కూడా పార్టీ నేతలతో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఆశ, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కొక్క జిల్లాల వారీగా కీలక నేతలతోని కేసీఆర్ ఇప్పటికే వివిధ జిల్లా నేతలతో సమావేశం పూర్తి చేశారు. వరంగల్లో ఎల్కతుర్తిలో ఈ భారీ బహిరంగ సభ కోసం దాదాపుగా 1200 ఎకరాల్లో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అక్కడ దాదాపుగా 10 లక్షల మందికి తక్కువ కాకుండా ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని పార్టీ యంత్రాంగం అంతా కూడా కష్టపడుతుంది. ప్రతిరోజు కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లపైన ఎప్పటికప్పుడు పార్టీ అధినాయకత్వం వారికి సూచనలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులతోటి కూడా కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత తెలంగాణ భవన్ కు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒకవైపు కార్పొరేటర్లతో పాటు కీలక నాయకత్వం అంతా కూడా సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశం ద్వారా కేటీఆర్ ఒకవైపు ఈ బహిరంగ సభకు సంబంధించిన జన సమీకరణతో పాటు తీసుకోవాల్సిన చర్యలు, ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా సూచించబోతున్నారు. నిన్ననే ఒకవైపు ఎర్రవెల్లిలో కేసీఆర్ నిన్న పార్టీకి వచ్చేటువంటి మహిళా నాయకత్వం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కూడా పార్టీ మహిళా నాయకులతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలందరినీ కూడా పిలిపించారు. అక్కడ వారికి అందరికీ కూడా కావాల్సిన సూచనలు చేశారు. దాదాపు సభకు వచ్చేటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో మహిళలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, అందులో ఒకవైపు వాటర్, మజ్జిగ లాంటి ప్యాకెట్లన్నీ కూడా పూర్తి స్థాయికి అందించాలి. ఒకవైపు వేసవి కాలం కావడంతో పాటు వేసవిలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. దీంతో పాటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి చర్యలు కావచ్చు, వీటన్నింటినీ కూడా కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభ ద్వారా వివరిస్తారని చెప్పేసి పార్టీ యంత్రాంగం అంతా ఎదురు చూస్తుంది. దాదాపుగా 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పటికే అనేక హామీలు ఒకవైపు అమలు చేయడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఈ సమావేశం ద్వారా కేసీఆర్ ప్రజలకు వివరిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఆశ.